శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. పరమాత్మ ఆల్రౌండర్ పాత్ర గురించి చెప్తున్నారు. అసలు ఆల్రౌండర్ పాత్ర అంటే ఏంటనేది పరమాత్మ మనకి ఇక్కడ వివరంగా చెప్పారు. మరి ఆ పాత్ర మనలో ఉందా లేదని చూసుకోవాలి, ఎంతవరకు ఉంది అని. మంచిది. ఆల్రౌండర్ పాత్ర అంటే అర్థం ఏమిటి? ఆల్రౌండర్ అంటే అర్థం ఏమిటో తెలుసా? మీరు ఆల్రౌండర్ కదా. సంపూర్ణ స్థితిలో ఆల్రౌండర్ స్థితి అంటే ఏమిటి? దీంట్లో 3 విశేష విషయాలు ధ్యాస పెట్టుకోవాలి. ఎవరైతే ఆల్రౌండర్గా ఉంటారో వారు సేవలో ఉంటారు. ఫస్ట్ పాయింట్. రెండవది స్వభావ సంస్కారాలు కూడా అందరితో కలిసిపోయే విశేష గుణం కలిగి ఉంటారు. 3 ఏ స్థూల కార్యమైనా కానీ దానిని మీరు కర్మణ అని అంటారు. ఈ కర్మణ సబ్జెక్ట్లో కూడా ఎక్కడ ఏ సమయంలో ఇమిడిపోవాలంటే అక్కడ ఇమిడిపోతారు. చాలా కాలం నుండి ఆ పని చేస్తున్న వారిలా ఇమిడిపోతారు. ఆల్రౌండర్ పాత్రధారి గురించి ముఖ్యమైన 3 విశేషాలు చెప్పారు పరమాత్మ. ఏమి కొత్తదనం ఉండదు. ప్రతి పనిలో బాగా పాత వారిలా, అన్ని తెలిసిన వారిలా కనిపిస్తారనమాట. ఇలా 3 విషయాల్లో ఎవరైతే ప్రతి సమయం ఇమిడిపోతారో, నిమగ్నం అయిపోతారో వారిని ఆల్రౌండర్ అని అంటారు. ఎందుకంటే ఈ ఒక్కొక్క విషయం ఆధారంగానే కర్మరేఖలు తయారవుతాయా లేదా ఆత్మల సంస్కారాల రికార్డింగ్ జరుగుతుందా? సంస్కారాల రికార్డింగ్ కదా జరుగుతుంది. కనుక ఈ అన్ని విషయాలతో ప్రారంధానికి చాలా సంబంధం ఉంది. ఏ విషయంలో అయినా 90% ఉంది, 10% లోపం ఉన్న ప్రారంధంలో కూడా కొద్దిపాటి లోపం యొక్క ప్రభావం పడుతుంది. ఈ సూక్ష్మ లోపం కారణంగా నెంబర్ తగ్గిపోతుంది. చూడడానికి అసామాన్య పురుషార్థిగా కనిపిస్తారు. ముఖ్య విషయాలలో సమానంగా కనిపిస్తారు. కానీ లోతైన రూపంతో చూస్తే ఎంతో కొంత శాతం లోపంగా ఉన్న కారణంగా అసామాన్యులుగా కనిపిస్తున్నప్పటికీ నెంబర్లో తేడా వచ్చేస్తుంది. దీని ఆధారంగా మా నెంబర్ ఏమిటి అనేది మీకు మీరే తెలుసుకోవచ్చు. 3 విషయాలలో ఎంత శాతం ఉందో చూసుకోండి. ఏమేమి చెప్పారు? సేవలో ఉంటారు, స్వభావ సంస్కారాలు అందరితో కలిసిపోతారు. ఏ స్థూల కార్యమైనా కానీ దానిలో కూడా పూర్తిగా పాతదిలాగా కలిసిపోయి చేస్తారు ఆ కర్మని. మీరు ఈ 3 విషయాలలో మీరు ఎవరు ఎలాగున్నారనేది మీరే చూసుకోవాలి అంటున్నారు పరమాత్మ. ఎంత శాతం ఉన్నారు అని. 3 విషయాలు నాలో ఉన్నాయా అనుకొని కేవలం దీంట్లో సంతోషం అయిపోకండి. దీని ద్వారా నెంబర్ తయారవదు. ఎంత శాతంలో ఉన్నాయో దాని అనుసారంగా నెంబర్ తయారవుతుంది. ఈ విధమైన ఎవరైనా మరి ఆల్రౌండర్ అయ్యారా? అందరూ ఫస్ట్లో రావాలని లక్ష్యం ఉంది కదా. లాస్ట్లో వచ్చినా పర్వాలేదు అనే లక్ష్యం అయితే లేదు కదా. ఎంత లభిస్తే అంతే మంచిది ఇలాంటి లక్ష్యం ఉందనుకోండి, వారిని ఏమంటారు? ఇలాంటి నిర్బల ఆత్మకు ఏ టైటిల్ లభిస్తుంది? పరమాత్మ అడుగుతున్నారు ఇవన్నీ కూడా ప్రశ్నలు మనల్ని. ఇలాంటి ఆత్మలకు కూడా శాస్త్రాల మహిమ ఉంది. 1 వారి టైటిల్ ఏమిటో చెప్పండి, 2 వారి మహిమ ఏమిటో చెప్పండి. ఇలాంటి ఆత్మల యొక్క మహిమ ఏమిటంటే భగవంతుడి భాగ్యాన్ని పంచిపెడుతున్నప్పుడు వారు నిద్రపోయారు. సోమర్థనం అనేది కూడా సగం నిద్ర. సోమర్థనంలో ఉండడం కూడా నిద్రపోతున్న స్థితియే. సోమరుగా ఉన్న కూడా నిద్రపోతున్నారని అంటారు. వీరు టైటిల్ ఏమిటి? ఇలాంటి వారిని వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్న వారు అంటారు. భాగ్య విధాతకు పిల్లలుగా అయ్యారు అనగా అధికారిగా అయ్యారు. భాగ్యం ఎదురుగా వచ్చింది అనగా భాగ్య విధాత తండ్రి ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చిన భాగ్యాన్ని తయారు చేసుకునే దానికి బదులు పోగొట్టుకున్నారు.
ఇలాంటి వారిని ఏమంటారు? భాగ్యహీనులు అని అంటారు. చేసి చేయించేవారు బాబా, నడిపించేవారు బాబా, నేను మాత్రం అలాగే కూర్చొని ఉంటాను అంటే బాబా యొక్క సహయోగం ఉంటుందా? అస్సలు ఉండదు. కానీ ఈ డైలాగ్ చాలా మంది చెప్తున్నారు. ధైర్యం చేస్తేనే పరమాత్మ యొక్క సహయోగం మనకు లభిస్తుంది. అప్పుడు మనకు ప్రాక్టికల్గా ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన గుణాలు అన్నీ అనుభవంలోకి వస్తాయి. అంతవరకు చేసి చేయించేవారు బాబా, నేను ఇలాగే కూర్చుంటానంత మాత్రం సహయోగం ఉండదు. ఇంకా మీ భాగ్యాన్ని మీరే పోగొట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే భాగ్యహీనులు అంటున్నారు పరమాత్మ.